హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో మనం చూసినట్లయితే మన పిఎక్స్ నెట్వర్క్ సంబంధించిన కేవైసీ అప్డేట్ అయితే మనకైతే రీసెంట్గా రావడం జరిగిందండి. సో ఆ అప్డేట్లో మనకి కేవైసీ గురించి ఏం చెబుతున్నారు, మనందరం కూడా కేవైసీ ఎందుకు చేసుకోవాలి, దాంతోపాటు ఎప్పుడు మనకు చేసుకునే అవకాశం వస్తుంది అనే పాయింట్ మనకి క్లారిటీ ఇవ్వడం జరిగిందండి. సో దాంట్లోని వివరాలు మొత్తం మీకైతే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లెక్సినప్పుడైతే మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. చాలా మంచి విషయం అండి. మన వాళ్ళైతే 86 మంది అయితే మన కమ్యూనిటీలో జాయిన్ అయ్యి పిఎక్స్ నెట్వర్క్లో మంచిగా మైనింగ్ అయితే చేసుకుంటున్నారు. 86కి 86 మంది కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకున్నట్లుగా మనకైతే ఇక్కడ రిపోర్ట్ రావడం జరిగిందండి. సో అందరికి కూడా ముందుగా అయితే కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఈ యొక్క పిఎక్స్ నెట్వర్క్ సంబంధించిన సప్లై వచ్చేసి 8 కోట్లు మాత్రమేనండి. సో వీలైనంతగా మనమైతే మైనింగ్ అనేది చేసేసుకొని ఈ 8 కోట్లని అవజేసే బాధ్యత మనందరి మీద ఉందండి. సో అప్పుడైతే లిస్టింగ్ కార్యక్రమాలు కూడా మనకైతే చకచక జరుగుతాయి. కాబట్టి వీలైనంత మందికి అయితే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా మీరైతే మైనింగ్ స్పీడ్ పొందవచ్చు. ఒక చిన్న విషయం అండి, ఇక్కడ మనకి మైనింగ్ స్పీడ్ అనేది ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే ఎలాగ ఉంటుందంటేనండి, మనం ఒక 5గురిని రెఫర్ చేసినట్లయితేనే మనకి దానికి సంబంధించిన 0.0411 పిఎక్స్ నెట్వర్క్ అనేది మైనింగ్ స్పీడ్ అయితే పెరుగుతుంది. సో మ్యాక్సిమం చేసేవాళ్ళు అయితే 5గురిని చేయడానికి ట్రై చేయండి, లేదనుకోండి ఖచ్చితంగా సెల్ఫ్ మైనింగ్ అయినా చేసుకోండి. కానీ ఒక 5గురిని మాత్రం రెఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీ మైనింగ్ స్పీడ్ అనేది ఎక్స్ట్రా రావడానికి అయితే అవకాశాలు అప్పుడే ఉంటాయండి. 4గురు చేసినా కాదండి, 5గురిని చేస్తేనే మనకైతే ఇక్కడ పెరుగుతుంది అన్నట్లుగా ఇక్కడ డేటా అయితే మనకైతే ఉందండి. సో ఒక చిన్న కండిషన్ రూల్ అయితే ఇక్కడైతే ఉంది. సో చేసేవాళ్ళు అయితే ఒక 5గురిని అయితే రిఫర్ చేయాలని కోరుకుంటున్నాను. లేదనుకుంటే మీరైతే సెల్ఫ్ మైనింగ్ అయినా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో అందరూ కూడా ముందుగా అయితే యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకోవాలండి, అది మన బాధ్యత. ఎందుకంటే ఇన్కమ్ చూసుకునేది మనమే కాబట్టి ముందుగా అయితే అందరూ కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ చేసుకున్నందుకు మంచి విషయం అండి. అయితే మనకు వచ్చిన అనౌన్స్మెంట్ టేబుల్లో అయితే కేవైసీ స్లాట్ గురించి అయితే వివరించారు. మనకి ఇక్కడ కేవైసీ అనేది ఎప్పుడు ఉండవచ్చు, ఏ విధంగా ఉండవచ్చు, అది ఏ విధంగా ఉంటుంది మొత్తం కూడా మనకైతే చెప్పారండి. సో మనకి 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో వాటి గురించి అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా కింద పోస్ట్ మనం చూద్దామండి. ఇదైతే మనకి 1 వీక్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఈ పోస్ట్ చూసినట్లయితే కేవైసీ అంటే ఏమిటి, కేవైసీ అంటే ఏమిటి, కేవైసీ అనేది కేవలం ధృవీకరణ కంటే ఎక్కువ. అంటే జస్ట్ ఒక ఏదైనా నెట్వర్క్లో సరే కేవైసీ అనేది ఇంపార్టెంట్. పై నెట్వర్క్లో అయినా ఇంటర్లింక్లో అయినా ఎక్కడైనా సరే కేవైసీ సర్వసాధారణం. కానీ ఇది జస్ట్ ఒక వ్యక్తిని వెరిఫై చేయడానికి మాత్రమే అని అనుకోవడానికి లేదండి, ఇది అంతకంటే ఎక్కువ అంట. ఇది సురక్షితమైనది, బలమైన మరియు మరింత సురక్షితమైన పిఎక్స్ నెట్వర్క్కి మీ కీలకం. సో దాంట్లో మనందరం కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నామండి. సో కేవైసీ అనేది ఇందుకు ముఖ్యం. జస్ట్ ఒక మనిషి వచ్చాడు, మైనింగ్ చేసుకున్నాడు, తనకి కేవైసీ చేసేద్దాం, విత్డ్రా పెట్టుకుంటే అలా కాదండి. కమ్యూనిటీలో నిజమైన వ్యక్తిగా తిన ఉన్నాడు, నిజమైన వ్యక్తి తిన ఉండి కేవైసీ చేసుకుంటాడనే ఒక నిరూపణ కోసం అండి కేవైసీని. సో అది గమనించాలి. దాంట్లో గురించి 4 పాయింట్లు అయితే ఉన్నాయి. నకిలీ మైనర్ల నుండి మీ పిఎక్స్ టోకెన్లను రక్షించడం. సో చూడండి, చాలామంది అండి బాట్స్ యూస్ చేసి కూడా మైనింగ్ చేసి కాయిన్స్ అయితే వాళ్ళు మైనింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని అరికట్టాలని మన ఇంటర్లింక్ వాళ్ళు కూడా ఆ విధంగా ఫేషియల్ వెరిఫికేషన్ చేయించారు. సో కేవైసీ అనేది ఎందుకు ముఖ్యం, ఎవరైతే బాట్స్ ఉంటాయో వేల్స్ ఉంటారో వాళ్ళకైతే కాయిన్స్ వెళ్ళకూడదు అనే ఉద్దేశంతోనే నిజమైన వ్యక్తులకి, అంటే మనకి మాత్రమే కాయిన్స్ అయితే టోకెన్స్ రూపంలో రావాలని కోరుకుంటుంది సిస్టమ్ కూడా. సో అదండి మీ ఖాతా మరియు మీ రివార్డులను సురక్షితంగా ఉంచడం. కేవైసీ చేసుకోకపోతే ఆ అకౌంట్కి వాల్యూ ఉండదు. సో అందుకండి మీ అకౌంట్ మీ రివార్డ్స్ సురక్షితంగా ఉంటాయి కేవైసీ చేసుకుంటే. సో ఆప్షన్ ఇంకేవలేదు కాబట్టి మనం మైనింగ్ చేసుకుందాం. కేవైసీ ఆప్షన్ ఇచ్చిన రోజు అందరం కూడా కేవైసీ చేసుకోవాలి. 3వ పాయింట్, మరిన్ని ఫ్యూచర్లు మరియు భవిష్యత్ అవకాశాలు అన్లాక్ చేయడం. కేవైసీ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే కొత్త ఫీచర్స్ ఎనేబుల్ అవుతాయి. విత్డ్రా చేసుకోవడానికి ఫీచర్ అనేది వాళ్ళకి మాత్రమే ఎనేబుల్ అయితే అవుతుంది. సో ఇందుకు ముఖ్యం కేవైసీ అనేది. నిజమైన మైనర్లు, నిజమైన వృద్ధి. సో ఇదండి, రియల్ మైనర్స్కి మాత్రమే ఇక్కడ స్థానం ఉంటుంది. ఫేక్ మైనర్స్కి మేము ఖచ్చితంగా స్థానాన్ని అయితే ఉండము. ఫేక్ అకౌంట్ హోల్డర్స్కి కూడా ఖచ్చితంగా ఇక్కడైతే ఎటువంటి వాల్యూ ఖచ్చితంగా ఉండదని చూస్తున్నారండి. సో మనందరం కూడా రియల్ మైనర్స్, రియల్ యూజర్స్ కాబట్టి మనకైతే మంచి వాల్యూ అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా అండి, నాకైనా మీకైనా అందరికి కూడా వాల్యూ సమానంగానే ఉంటుంది సిస్టమ్ తరఫున అయితే. కేవైసీ త్వరలో ప్రారంభించబడుతుంది. వెరిఫికేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరియు వెరిఫైడ్ భవిష్యత్తులో భాగస్వామ్యం అవ్వండి. కాబట్టి ఈ విధంగా కేవైసీ అనే త్వరలో మనకైతే రాబోతుందని ఒక 1 వీక్ బ్యాకే ఇంటిమేషన్ అయితే ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత రీసెంట్గా
ఇని నిన్నొచ్చిన పోస్ట్ కూడా చెప్తాను. అది పైన మీకు కనిపిస్తుంది అదేనండి. ఎప్పుడు ఎగ్జాక్ట్‌గా కేవైసీ రాబోతుందో కూడా మనకైతే ప్రకటించిన డేట్ అండి అది. సో, చూద్దాం ఇక్కడ. దీంట్లో మనకేముందంటే భవిష్యత్తు నడుస్తోంది. ఫ్యూచర్ ఈజ్ కమింగ్ 2026లో పీఎక్స్ నెట్వర్క్ గతంలో కంటే వేగంగా అభివృద్ధి చెందుతోంది. తర్వాత జరగబోయే దానికి సిద్ధంగా ఉండండి. సో, గతంలో కంటే కూడా మా కమ్యూనిటీ అనేది అద్భుతంగా పెరుగుతుందని చెబుతున్నారండి. మనం కూడా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది నిన్నే. సో, ఈ పోస్ట్ కూడా మనకైతే నిన్నే రావడం జరిగిందండి. సో, ఒక మంచి పోస్టు మనం ఈ నెట్వర్క్‌లోకి వచ్చిన కొన్ని గంటలకే వచ్చింది ఈ పోస్ట్ అయితే నేను గమనించాను. నైట్ అయితే 9:30కో, 10కో రావడం జరిగింది. సో, మనం అడుగుపెట్టిన రోజు నిన్నే ఈ కేవైసీ అప్డేట్ కూడా వచ్చింది కూడా నిన్నే. సో, మంచి విషయం అనుకోవచ్చు. సో, చూడండి కమ్యూనిటీ అనేది వేగంగా పెరుగుతుంది. కేవైసీ ప్రారంభం 2026 నెక్స్ట్ ఇయర్ అయితే మనకి సక్సెస్ఫుల్‌గా కేవైసీ స్లాట్ అయితే రాబోతుంది. అందరం కూడా కేవైసీ చేసుకోవాలి. ఇంకా సెకండ్ పాయింట్ గ్లోబల్ కమ్యూనిటీ విస్తరణ. ప్రపంచవ్యాప్తంగా మన కమ్యూనిటీ అనేది విస్తరించాలని కోరుకుంటున్నారు. అలా అని సప్లై ఏం పెంచట్లేదండి. 8 కోట్ల సప్లై మాత్రం మనకైతే లైఫ్ లాంగ్ ఉంటుంది. వాటి యొక్క వాల్యూస్ పెరుగుతాయి. కాయిన్ యొక్క వాల్యూ పెరుగుతుంది కానీ సప్లై ఖచ్చితంగా పెరగదు. సో, అది గమనించాలి. దాంతోపాటు మరిన్ని ఫీచర్లు, మరిన్ని శక్తి, మరిన్ని వృద్ధి. సో, ఎవరైతే కేవైసీ చేసుకుంటారో ఆ తర్వాత అయితే వాళ్ళకి ఎక్కువ ఫీచర్స్ అయితే వస్తాయి. అదే మన విత్డ్రా గురించి అని చెబుతున్నారు. సో, చేసుకోవాలంటే అంతకంటే ముందుగా కేవైసీ మనం ఖచ్చితంగా దాటాలండి. సో, ఈ పాయింట్ అయితే గమనించండి. మీ రోజువారీ మైనింగ్ అలవాటు భవిష్యత్తు నిర్మించడానికి ఇది ప్రారంభం మాత్రమే. చురుకుగా ఉండండి, ఆశాజనకంగా ఉండండి మరియు మైనింగ్ కొనసాగించండి. ప్రయోజనం తక్కువ చూపించు. సో, ఈ విధంగా అయితే ఉంటుందండి. మనందరం కూడా రెగ్యులర్గా మైనింగ్ చేసుకోవాలని సిస్టమ్ కోరుకుంటుంది. అది మన భవిష్యత్తు కోసమే, మన భవిష్యత్తు కోసమే. సిస్టమ్ డెవలప్మెంట్లో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎలాగో వచ్చిందండి. రకరకాల సోర్సులు అయితే వాళ్ళకు ఉంటే వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు. కానీ మనం కూడా బాగుండాలని కోరుకుంటుంది సిస్టమ్. సో, మీరైతే భవిష్యత్తు నిర్మించుకోవడానికి మాత్రమే మైనింగ్ చేయండి. భవిష్యత్తు గురించి మాత్రమే మైనింగ్ చేయండి. అలానే ఎక్కువ ఏళ్ళు మనల్ని అయితే డిలే చేసి ఇబ్బంది పెట్టండి. ఏ ప్రాజెక్ట్ అయినా సరే మన ఛానల్లో చెప్పేది ఏదైనా సరే 1 to 3 ఇయర్స్లోనే మ్యాక్సిమం మనకైతే లిస్టింగ్ అయ్యేలాగా వాటి యొక్క వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన టార్గెట్స్ కంప్లీట్ అవ్వాలి కదా. టార్గెట్స్ కంప్లీట్ అవ్వకపోతే లిస్టింగ్ అనేది జరగదు. ఏ సిస్టమ్ అయినా అంతేనండి. సో, మనమైతే మ్యాక్సిమం మరీ లాంగ్ టర్మ్ కాకుండా 5 ఇయర్స్ లోపే అన్నీ కూడా లిస్టింగ్ అయ్యేలాగా మనమైతే అలాంటి జెన్యూన్గా అదేవిధంగా ట్రెండింగ్లో ఉన్న మైనింగ్ యాప్స్ చేస్తున్నామండి. సో, అన్నీ కూడా మనమైతే ఇన్కమ్ తీసుకున్నాయి. సో, ఓపికగా అందరూ కూడా ఖచ్చితంగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను కూడా పర్సనల్గా. సో, పాయింట్ మీరు గమనించాలి. కాబట్టి భవిష్యత్తు కోసం మైనింగ్ అయితే చేయండి అని చెబుతున్నారు. సో, ఈ పాయింట్ అయితే మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి. దాంతోపాటు యాప్లో కొన్ని విషయాలు కొంచెం క్లారిటీగా చెప్పాలి. అక్కడ పైన మీరు ఒకసారి చూడండి. 38.71 ఉంది కదా, అది ప్రెజెంట్ మైనింగ్ బ్యాలెన్స్. ఈ అకౌంట్ తాలూకా మైనింగ్ బ్యాలెన్స్ అండి. అది 38.72 కాయిన్స్ అయితే నాకైతే లైవ్లో మీకైతే కనిపిస్తుంది పైన. మైనింగ్ స్టేటస్ అనేది యాక్టివ్గా ఉంది. చూడండి పైన రైట్ సైడ్ కుడివైపున. అది ఎందుకు యాక్టివ్గా ఉందంటే నేను నిన్న బటన్ నొక్కాను, మైన్ బటన్ కింద మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ స్ట్రాంగ్ బటన్. చూడండి 3.54 per hour అయితే ఉంది. సో, ఇంకొక 40 నిమిషాల తర్వాత మైనింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను మరొక్కసారి బటన్ నొక్కాలి. నేను నొక్కపోతే అక్కడ యాక్టివ్ బదులు ఇన్యాక్టివ్ అని మనకైతే రెడ్ కలర్లో చూపించిద్ది. సో, 24 గంటలకు ఒకసారి దయచేసి అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇంకా దాంతోపాటు చూడండి బేస్ రేట్ అయితే మనకి 0.01 కాయిన్ అయితే వస్తుందంటే పర్ అవర్కి ఇంతే వస్తుందండి. సో, 1 డేకి మనకి 0.24 కాయిన్ మాత్రమే వస్తుంది. అంటే 4 రోజులకు ఒక కాయిన్ అయితే వస్తుంది. 4 రోజులకు ఒక కాయిన్ అయితే వస్తుంది. సో, సప్లై చాలా చాలా తక్కువ పెట్టారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీని యొక్క వాల్యూ మీద ఫోకస్ పెట్టాలని కోరుకుంటున్నారు సిస్టమ్ వాళ్ళు. మనం కాదండి, సిస్టమే పెడుతుంది. సో, అందుకే మేము ఖచ్చితంగా సప్లైని తగ్గించాలని కోరుతూనే సప్లై అనేది తగ్గించడం జరిగింది. ఇంకా రివార్డ్స్ అనే బాక్స్లో మనకి మైనింగ్ స్పీడ్ ఎలా పెరిగిందంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా వచ్చిన మైనింగ్ స్పీడ్ అండి అది. అదేమీ ఊరికనే రాలేదు. మన ఫ్రెండ్ సర్కిల్ అందరినీ కూడా రిఫర్ చేయడం ద్వారా నాకు వచ్చిన మైనింగ్ స్పీడ్ అండి. సో, ఈ విధంగా మీరు యాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత రిఫర్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు అక్కడ అప్డేట్లు అయితే ఉంటాయి. ఇంకా దాంతోపాటు కింద అనౌన్స్మెంట్ అని ఇంకో పేపర్ అయితే ఉంది చూడండి, థర్డ్ ఆప్షన్. దీంట్లో సేమ్ ఇప్పుడు చెప్పాను కదా కేవైసీ అప్డేట్ గురించి, ఇక్కడ వచ్చిన పోస్ట్ నేను అక్కడ చెప్పానండి. సో, ఇక్కడ కూడా మనకి డైలీ న్యూస్ లాగా వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి వస్తారు కానీ ఏదో ఒక న్యూస్ మనకి ఖచ్చితంగా వస్తూనే ఉంటుందండి. సో, ఈ పాయింట్ అయితే మీరు గమనించాలి. ఇంకా దాంతోపాటు దీంట్లో విత్డ్రా ఎలాగా, వైట్ పేపర్ ఏ విధంగా డిజైన్ చేస్తారు అనేది కూడా మనమైతే తర్వాత వీడియోలో మాట్లాడుకుందాము. ఒకే వీడియోలో అన్నీ మాట్లాడుకుంటే మనకైతే సబ్జెక్ట్ అనేది అర్థం కాదు. సో, వన్ బై వన్ అయితే వెళ్దామండి. మీరందరికీ చెప్పేది ఒకటే, నేను ఓపికతో ఉండి మైనింగ్ చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది నీకు నాకు అందరికీ ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చండి. ఎందుకంటే మైనింగ్ సిస్టంలో ఇన్కమ్ రాదని ఒకప్పుడు ఒక అపోహ అయితే ఉండదు. కానీ ఆ అపోహనైతే
పై నెట్వర్క్ ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి 20వ తారీఖు అయితే లిస్టింగ్ అయ్యి పటాపంచలు చేసిందండి. సో ఇప్పుడు ప్రపంచానికి నమ్మకం వచ్చింది, మైనింగ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. సో అందరికి కూడా వస్తుందండి. కాబట్టి మీరు ఓపికతో మైనింగ్ చేసుకోండి, అదే మీరు చేయాల్సిన పని. సో ఆ తర్వాత విత్డ్రా ఏ విధంగా పెట్టుకోవాలి, కేవైసీ ఎలా చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేసుకోవాలి అన్నీ కూడా నేనే చెబుతాను. ఆ పూర్తి బాధ్యత నాదండి. సో మన ఛానల్ అయితే మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వడం మీరు చేసే పని. సో దాన్ని బట్టి అయితే మనకి అన్నీ అర్థమవుతాయి, మీకు నేను ఖచ్చితంగా చెబుతాను. దాంతోపాటు కింద ఏటీఎంపీఎక్స్ సప్లై లెఫ్ట్ అనే బాక్స్ చూపిస్తున్నారు, కింద చూడండి. సో సప్లై ఎంతో మరొకసారి ఇక్కడ డైరెక్ట్గా కళ్ళ కనిపించేలా పెట్టారు, 8 కోట్ల పిఎక్స్ కాయిన్స్ అని. కానీ రైట్ సైడ్ చూడండి, కరెంట్ ప్రైస్ అని అక్కడేం ఇవ్వలేదు. ఎందుకు? లిస్టింగ్ కాలేదు కాబట్టి మనకి ఇంత ప్రైస్ అని ఇంకా అక్కడేం చూపిట్లా. దాని అర్థం ఏంటంటే నెలని అర్థం, అంటే ఏం లేదని అర్థం. లిస్టింగ్ అయిన రోజు నుంచి మీరు ఈ బాక్స్లోనే ప్రైస్ని కూడా చూసుకోవడానికి మనకైతే అవకాశం కూడా ఇచ్చే అవకాశాలు అయితే పూర్తిగా ఉన్నాయండి. లేదనుకుంటే ఎక్స్చేంజెస్లో ఇచ్చినా సరే నేను మీకు ఇంటిమేషన్ ఇస్తూ ఉంటాను, ఇబ్బంది ఏం లేదు. సో ఒకటే చెబుతున్నా, వీలైనంత మందికి రిఫర్ చేసేసి ఈ 8 కోట్ల పిఎక్స్ కాయిన్స్ మనమైతే అవచేయాలి. సింపుల్గా చెబుతున్నాం మన భాషలో. సో మనం వీలైనంత వేగంగా వీటిని కంప్లీట్ చేసేస్తే అంత వేగంగా లిస్టింగ్ కార్యక్రమాల్లోకి మన సిస్టమ్ వాళ్ళైతే వెళ్తారండి. సో ఖచ్చితంగా ఆ బాధ్యత నా మీద, మీ మీద, అందరి మీద ఉంది. సో కుదిరిన వాళ్ళు ఎక్కువ మందికి రిఫర్ చేయండి, లేదనుకుంటే మీరైతే సెల్ఫ్గా మైనింగ్ చేసుకుని పర్వాలేదండి. మీరైతే ఆ పాయింట్ అయితే గమనించాలి. దాంతోపాటు ఈ విధంగా యాడ్స్ కూడా వస్తున్నాయండి. మీ డౌట్ రావచ్చు, ఇలా యాడ్స్ అసలు ఎందుకు వస్తున్నాయని కూడా చాలామంది డౌట్ ఉండొచ్చండి. దీని గురించి కూడా మన వాళ్ళైతే కొంచెం క్లారిటీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి వై యాడ్స్ ఈస్ కమింగ్ అంటే మన టెక్ టీమ్కి సంబంధించిన శాలరీస్ ఇవ్వాలన్నా సరే, అదేవిధంగా ఫ్యూచర్ బెనిఫిట్స్ కోసమైనా సరే, దాంతోపాటు ఇక్కడ ఎవరైతే వర్కర్స్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్లు చేయాలంటే యాడ్స్ యొక్క అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రతి మైనింగ్ సిస్టమ్కి, ప్రతి మైనింగ్ యాప్కి అయితే ఈ యొక్క యాడ్స్ యొక్క సహాయం ఖచ్చితంగా కావాలండి. సో అందుకు మాత్రమే యాడ్స్ అయితే మనకైతే స్క్రోల్ అవుతూ ఉంటాయి. మీరు ఏ యాప్ అయినా ఓపెన్ చేయండి, మనకి మ్యాక్సిమం యాడ్స్ వస్తూనే ఉంటాయి. సో ఏంటంటే స్టార్టింగ్ డేస్లో మనకి ఆ బిజీ షెడ్యూల్లో లేకుండా సిస్టమ్ వాళ్ళ నుంచి మనకి, మన వాళ్ళ నుంచి బయట అవుటర్స్కి కూడా కొలాబరేషన్ కావాలి. కాబట్టి యాడ్స్ యొక్క సహాయం ఖచ్చితంగా కావాలండి. అందుకు మాత్రమే మేమైతే యాడ్స్ వేస్తున్నాం. సో దయచేసి మీరు గమనించాలంటున్నారు. దాంతోపాటు చూడండి, ఇక్కడ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత అప్రిషియేట్ డెవలపర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. చూడండి, అప్రిషియేట్ డెవలపర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అప్రిషియేట్ అనే బ్లూ బాక్స్ అయితే మీకు కనిపిస్తుంది. ఆ బాక్స్ మీద నొక్కినట్లయితే ఒక యాడ్ అయితే కంప్లీట్ అవుతుంది, మీకు యాడ్ వస్తుంది. ఇది దేనికంటే మన టెక్ టీమ్ వర్క్ బాగా చేస్తున్నారు అని వారికి ఒక చిన్న భరోసా ఇవ్వడానికి, లేదంటే వారికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఈ అప్రిషియేట్ అనే బ్లూ బాక్స్ మనం నొక్కాల్సి ఉంటుందండి. నొక్కినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఒక యాడ్ వస్తుంది. చూడండి, ఇప్పుడు అప్రిషియేట్ బాక్స్ మీద నొక్కాను. నొక్కిన తర్వాత మనకు కొంచెం లోడ్ అయిన తర్వాత యాడ్ అయితే వస్తుంది ఈ విధంగా. ఓకే అండి, ఇక్కడ చూస్తారు కదా, యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ అప్రిషియేటింగ్ అవర్ డెవలపర్స్ టుడే, యువర్ సపోర్ట్ ఈజ్ వాల్యుబుల్ అండ్ మేక్స్ యూ ఏ ప్రౌడ్ కాంట్రిబ్యూటర్ టు అవర్ మిషన్. సో ఈ విధంగా నేను ఇప్పుడు వాళ్ళకైతే ఒక యాడ్ రూపంలో అయితే కంప్లీట్ చేశాను నా ప్రాసెస్ అనేది. వాళ్ళని ఇప్పుడు అప్రిషియేషన్ చేశాను, అంటే మన టెక్ టీమ్ వాళ్ళు వర్క్ అయితే బాగా చేస్తున్నారని చిన్నగా వాళ్ళకైతే ఒక చిన్న సపోర్ట్ అయితే ఇచ్చానండి. వాళ్ళు మనకేం చెబుతున్నారంటే థ్యాంక్ యూ, మీరు మన డెవలపర్స్ టీమ్ని అయితే అప్రిషియేట్ చేసినందుకు ధన్యవాదాలు. దాంతోపాటు మీ యొక్క సపోర్ట్ అనేది మాకు చాలా చాలా వాల్యుబుల్ది. మీకోసం ఖచ్చితంగా ఈ యొక్క మిషన్ అనేది ముందుకైతే మేము నడిపిస్తాము. దీంట్లో మీ యొక్క కాంట్రిబ్యూషన్ అందుకు చాలా సంతోషిస్తున్నామని చెప్తున్నారండి. సో మీరు కూడా కుదిరితే ఆ బ్లూ బాక్స్ ద్వారా మన టెక్ టీమ్కి అయితే ఫీడ్బ్యాక్ పంపొచ్చు. అంటే మీరు వర్క్ బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి అని వాళ్ళకి తెలియజేయడానికి అయితే అప్రిషియేషన్ అనే బ్లూ బాక్స్ అయితే ఇచ్చారండి. సో కుదిరిన వాళ్ళందరూ కూడా చేయండి, ఎందుకంటే ఇంతమంది కమ్యూనిటీ రెగ్యులర్గా వాళ్ళని పట్టించుకుంటున్నారు. వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నామని వాళ్ళు అనుకుంటేనే మన కోసం అన్ని పనులు కూడా వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటారండి. సో వాళ్ళని అయితే సాటిస్ఫై మనం ఖచ్చితంగా చేయాలి. చిన్న యాడ్ చూడడం ద్వారా చేయడం కాబట్టి కుదిరిన వాళ్ళందరూ కూడా నేను చేయాలని కోరుకుంటున్నానండి. సో దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫో కేవైసీ అప్డేట్ అయితే మీకు వాళ్ళు చెప్పేశానండి. ఇంకా రానున్న అప్డేట్లు అయితే మనకి ఇంకా మంచి మంచి రాబోతున్నాయి. కేవైసీ గురించి, ఆ తర్వాత లిస్టింగ్స్ గురించి, విత్డ్రాస్ గురించి అన్నీ కూడా వన్ బై వన్ అయితే నేను చెబుతాను. సో మీరైతే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీం సభ్యులకు, గ్రూప్ సభ్యులకు షేర్ చేయండి. మన వాట్సాప్ ఛానల్లో కూడా అందరూ జాయిన్ అవ్వండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలి కోరుకోండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.